హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. ఈరోజు మనం కట్ వర్క్లో థ్రెడ్ వర్క్ వచ్చినాయండి టిష్యూ శారీస్. చాలా లైట్ వెయిట్గా ఉంది. అన్ని పేస్టల్ కలర్స్లో ఉన్నాయండి. అండ్ నేను కట్టుకున్న శారీ కూడా అదేనండి. అండ్ ఈ శారీస్ ప్రైస్ అయితే 4000 పడుతుంది. వీటిలో కలర్స్ ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి వీడియో. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. కొంచెం లైట్ షేడ్గా అనిపిస్తుందండి, కానీ పేస్టల్ కలర్స్ చాలా బాగున్నాయి. లైట్ స్కై బ్లూ అండి. టిష్యూ వచ్చింది. వెయిట్ కూడా లేదండి. వెయిట్ కూడా ఐ థింక్ లైట్ వెయిటేనండి. లైట్ వెయిట్. హైట్ అయితే కనుక 47 దాకా ఉంది. పైన కింద స్కాలప్ బార్డర్ లాగా ఇచ్చారు థ్రెడ్ వర్క్ తోటి. లైట్ స్కై బ్లూ అండి. స్కై బ్లూకి ఇలా స్కాలప్ బార్డర్ వైట్ కలర్ తోటి స్కాలప్ ఇచ్చేసి పైన అంతా కూడా మొత్తం థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చేసారు. ఒక స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చారండి. అండ్ ఇంట్లో చిన్న లోటస్ లాంటి ఆకులు అలా ఇచ్చి చిన్న క్రెయిన్స్ లాంటి ఇచ్చారు. పైన అయితే చికెన్ కర్రీ వర్క్ లాగా వైట్ కలర్ థ్రెడ్ తోటి బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారండి. అండ్ మనకి ఫ్రిల్స్ దగ్గర అయితే మాత్రం స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చారు. తర్వాత అంతా డిజైన్ అయితే మొత్తం క్యారీ అయింది. అండ్ పైన కూడా ఈ బార్డర్ పైన చిన్న బార్డర్ ఇచ్చారు. కిందకు వచ్చేసరికి ఒక 15 ఇంచెస్ పైన బార్డర్ వచ్చిందండి. పైన వైపు మాత్రం ఒక 10 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. అండ్ పళ్ళు అండి, ఇది పళ్ళు కూడా ఇదే బార్డర్ కంటిన్యూషన్ వచ్చేసింది. అండ్ బ్లౌజు హ్యాండ్స్కి వర్క్ ఇచ్చారండి. పైన వైపు వర్క్ లేదు, హ్యాండ్స్కి ఒకవైపు వర్క్ లేదు. అండ్ కింద పక్క మాత్రం హ్యాండ్స్కి ఇలాగ స్కాలప్ ఇచ్చేసి సేమ్ ఈ వర్క్ అంతా ఇలా కంటిన్యూషన్ ఇచ్చేసారు. ఇదంతా హ్యాండ్స్కి వచ్చేస్తుంది వర్క్. అండ్ బాడీకి మాత్రం ప్లెయిన్ కుట్టించుకోవాలి. అండ్ ఇవైతే కనుక టిష్యూ శారీస్ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, పేస్టల్ కలర్స్ అండి. అండ్ ఈ శారీస్ ప్రైస్ అయితే 4000 పడుతుంది. అండ్ నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు అండి ఈ శారీస్. అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా అనిపించలేదండి, కొంచెం ఉందండి, లైట్ లిటిల్ బిట్ ఉంది ట్రాన్స్పరెన్సీ. అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటే అసలు అది కూడా ఉండదు. ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలా బాగున్నాయి. అండ్ నిలబడి ఉందండి శారీ అయితే. మనకి ఫాలింగ్ మెటీరియల్ కాదు, బట్ కానీ కొంచెం లైట్ పేపర్ సిల్క్, ప్యూర్ సిల్క్ ఎలా ఉంటుందో ఆ ఫీల్ అలా ఉందండి. కంఫర్టబుల్గా ఉంది శారీ అయితే. అండ్ నెక్స్ట్ పీచ్ కలర్. లైట్ షేడ్స్ అండి, కానీ చాలా క్లాసీగా ఉన్నాయి. పీచ్ కలర్ అండి. సేమ్ బార్డరే, స్కాలప్ బార్డరే. 3 కలర్స్ వచ్చినాయండి ఇందులో అయితే. సేమ్ ఇలానే థ్రెడ్ వర్క్ కూడా కంటిన్యూ అయింది. పీచ్ కలర్ మీద కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ పళ్ళు ఇలా వచ్చిందండి, రిచ్ పళ్ళు. సారీ, ఇదే వర్క్ కంటిన్యూషన్ వచ్చింది. అండ్ బ్లౌజ్ సేమ్ అండి. సేమ్ ఇలా స్కాలప్ బార్డర్ ఇచ్చేసి హ్యాండ్స్కి ఇలా వచ్చేసిందండి బ్లౌజు. ఈ సేమ్ ప్రైస్ అండి, 4000 పడుతుంది. ఈ డిజైన్లో 3 కలర్స్ అవైలబుల్ అండి. నెక్స్ట్ డిజైన్ మారింది. ఫ్యాబ్రిక్ అయితే సేమే ఉంది, బట్ డిజైన్ మారిందండి ఇది. దీనికంతా ఇలా కట్ వర్క్ వచ్చేసింది. కట్ వర్క్ తోటి ఇట్లా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా థ్రెడ్ వర్క్ వచ్చిందండి. ఆల్ ఓవర్ శారీ అంతా ఇన్నర్గా సేమ్ కలర్ థ్రెడ్ తోటి థ్రెడ్ వర్క్ వచ్చేసింది. అండ్ ఫ్రిల్స్ దగ్గరికి వచ్చారు, స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చేసారు. ఈ డిజైన్ అయితే కనుక పైన కింద సేమ్ ఒకటే సైజులో ఇచ్చారండి. ఇదే స్కాలప్ బార్డర్ అండ్ కట్ వర్క్ ఇచ్చారు. అండ్ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి. ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరింగ్. అండ్ టిష్యూ శారీ మీద మొత్తం ఇలా వర్క్ వచ్చేసింది. అండ్ పళ్ళు అయితే ఇదే కంటిన్యూషన్ వచ్చేస్తుందండి అటు సైడ్ కూడా. అండ్ బ్లౌజ్ సేమ్ అండి, ఇందాక నేను చూపించినట్టే హ్యాండ్స్ వరకు బార్డర్ ఇచ్చేసి బాడీ అంతా ప్లెయిన్ వచ్చేసింది. ఇలా వచ్చిందండి. సేమ్ ప్రైస్ ఏనండి. సారీ, ఈ శారీ మాత్రం 4500 పడుతుందండి. ఇందాక మనం చెప్పినవి ఫస్ట్ చూపించినవి మాత్రం 4000, ఇవైతే 4500 పడుతున్నాయండి. ఇందులో ఓన్లీ 2 కలర్స్ అవైలబుల్, పీచ్ అండ్ ఎల్లో. సేమ్ అండి, సేమ్ డిజైనే మొత్తం. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వచ్చేసింది. శారీ కూడా ఇన్నర్గా అదే థ్రెడ్ తోటి సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చేసారు. సెల్ఫ్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ వచ్చేసింది. అండ్ పైన కింద ఇలా బార్డర్స్ ఇచ్చేసారు. ఐ థింక్ బార్డర్స్ అయితే ఒక 8 ఇంచెస్ బార్డర్స్ లాగా వచ్చినాయి. స్కాలప్ బార్డరేనండి. అండ్ పళ్ళు ఇలానే వచ్చింది. అండ్ బ్లౌజ్ అండి
సేమ్ హ్యాండ్స్ బార్డర్ వచ్చి బాడీ అంతా ప్లెయిన్ వచ్చేసింది. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, చూడటానికి సింపుల్గా ఉన్నాయి, కానీ కొంచెం షైనీగా కొంచెం పార్టీ వేర్ లాగా ఉన్నాయండి. కొంచెం లిటిల్ బిట్ టిష్యూ ఉంది కాబట్టి కొంచెం నైట్ టైం పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి కానీ వీటికి చాలా బాగుంటాయి. సంగీతలకి వీటన్నిటికీ బాగుంటాయండి. కాక్టైల్ పార్టీస్కి కూడా బాగుంటాయి. అండ్ ఐ థింక్ తర్వాత కొంచెం ఫ్యాబ్రిక్ కొంచెం లైట్ బిట్ చేంజ్ వచ్చింది, కొంచెం కోటా లాగా అనిపిస్తుందండి ఈ ఫ్యాబ్రిక్ అయితే. సేమ్ బట్ కానీ అదే టిష్యూ, అదే వెయిట్లెస్ అలానే ఉంది. మంచి పిస్తా గ్రీన్ అండి. పిస్తా గ్రీన్కి మిడిల్ అంతా మిర్రర్ వర్క్ వచ్చేసింది, చిన్న మిర్రర్ స్టిచ్ చేశారు. అండ్ పైన కింద బోర్డర్స్ అయితే మాత్రం ఇలా పిచ్వాయ్ ప్రింట్, మొత్తం థ్రెడ్ వర్క్ అండి. ఇదంతా ప్రింట్ కాదండి, మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసింది. అండ్ ఆవులు అండ్ లోటస్లు ఇవన్నీ కలర్ కాంబినేషన్ బాగుంది. ఈ కలర్కి ఆ లావెండర్ కలర్ తోటి ఇచ్చేకి డిజైన్ బాగా ఎలివేట్ అవుతా ఉందండి కలర్. అండ్ సేమ్ ఇదే కంటిన్యూషన్ వచ్చేసింది. అండ్ బ్లౌజ్ బాగుంది చూడండి. బ్లౌజ్ మన శారీ మెటీరియల్ మీద, మనకి ఇచ్చిన ఈ శారీ మెటీరియల్ మీద బ్లౌజ్ ఇంకొంచెం థిక్గానే ఉందండి. సో ఇదైతే బ్లౌజ్ మనకి స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా ఇట్లా దారులుగా రావటం కానీ అట్లా ఉండదండి, ఎందుకంటే కొంచెం థిక్గా ఉంది. అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా మిర్రర్ వర్క్ ఇచ్చేసారు 2 కలర్స్ తోటి. ఒకటి ఈ శారీలో వచ్చిన ఈ లావెండర్ పింక్, అండ్ సెకండ్ గ్రీన్ కలర్ తోటి సేమ్ ఇలా బ్లౌజ్ ఇచ్చారండి. కాంబినేషన్ బాగుందండి, కలర్ కాంబినేషన్. అండ్ ఈ శారీ ప్రైస్ 4000 పడుతుందండి ఈ శారీ ప్రైస్. ఈ డిజైన్లో అయితే ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్. నెక్స్ట్ డిజైన్లో సేమ్ ఫ్యాబ్రిక్లోనే, బట్ కానీ డిజైన్ కూడా సేమే వచ్చింది, బట్ స్కాలప్ బార్డర్ ఒకటి రాలేదండి. ఇవైతే స్కాలప్స్ వచ్చేసినాయి. లైట్ నేను కట్టుకున్న శారీ కలరేనండి, కొంచెం లైట్ ఉంది, లైట్ బేబీ పింక్. సేమ్ పిచ్వాయ్ ప్రింటే, స్కాలప్ బార్డర్ ఇచ్చేసి ఇట్లా మిర్రర్ వర్క్ ఇచ్చారండి కింద. సింపుల్ డిజైన్ అండి. శారీ అంతా ప్లెయిన్ వచ్చేసింది, ఓన్లీ పైన కింద బార్డర్స్ మాత్రమే ఇలాగ పిచ్వాయ్ ప్రింట్ తోటి వచ్చినాయి. అండ్ పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ అయితే కనుక సేమ్ అండి, ఇందాక మనం చూసినట్లు మిర్రర్ వర్క్ చేశారండి. అండ్ పీచ్ కలర్ వైట్ కలర్ తోటి అదొక లైన్ ఇదొక లైన్ థ్రెడ్ తోటి మిర్రర్ వర్క్ వచ్చేసింది. సేమ్ బేబీ పింక్ ఏనండి. బేబీ పింక్ కొంచెం షేడెడ్గా అనిపించింది బ్లౌజ్, అంటే షేడ్ వచ్చినట్టుగా డిజైన్ అలా వచ్చింది, ప్రింట్ ప్లెయిన్ కాకుండా. ఇది కూడా సింపుల్ డిజైన్ అండి, సింపుల్ డిజైన్, క్లాసీగా ఉంది. అండ్ ఇట్లా ఫ్లెక్సిబుల్గా ఉంది చూడండి, మనకి ఫోల్డింగ్స్ కూడా నిలబడుతున్నాయండి. చిన్న ఫోల్డింగ్ పెట్టుకున్నా కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఐ థింక్ మీకు ఫ్యాబ్రిక్ తెలియాలంటే పేపర్ సిల్క్, ప్యూర్ సిల్క్ ఎలా ఉంటుంది సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఉంటుంది. వెయిట్ దానికంటే ఇంకొంచెం ఉండొచ్చు అండి, వెయిట్ పేపర్ సిల్క్ కంటే కొంచెం వెయిటే ఉంటుంది. అండ్ సేమ్ ప్రైస్ అండి, 4000 పడుతుంది. ఇందులో లాస్ట్ వన్ అండి, కొంచెం ఇదైతే బేసిన్ కలర్ వచ్చింది. ఇదైతే మళ్ళీ మిర్రర్ వర్క్ ఇచ్చారండి. ఫస్ట్ వన్ వచ్చి మిర్రర్ వర్క్ వచ్చింది, బట్ స్కాలప్ రాలేదు గ్రీన్కి. నెక్స్ట్ వన్ వచ్చి శారీ అంతా ప్లెయిన్ ఇచ్చేసారు, మిర్రర్ వర్క్ రాలేదు. ఇది మాత్రం స్కాలప్ వచ్చేసింది, మిర్రర్ వర్క్ వచ్చింది. అండ్ మిర్రర్ వర్క్ వచ్చిందండి. ఇది కూడా మిర్రర్ వర్క్ కాదండి, జస్ట్ డిజైన్ అలా ఇచ్చారు. శారీ మిడిల్లో మిర్రర్ వర్క్ ఇచ్చేసారండి. సేమ్ పళ్ళు కూడా సేమే, అండ్ బ్లౌజ్ కూడా ఇలానే మిర్రర్ వర్క్ వచ్చేసిందండి. మంచి లైట్ ఎల్లో షేడ్, శనగపిండి కలర్ అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ కలర్ కింద వస్తుంది. బేసిన్ కలర్ అండి, బాగుందండి కలర్ కాంబినేషన్. సేమ్ ప్రైస్ 4000 పడుతుందండి. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మారిందండి, మనకి కొత్తగా వస్తుంది ఫ్యాబ్రిక్. క్రషింగ్ టసర్ అని వస్తుంది, మనకి దగ్గరగా చూడండి మీకు అర్థమవుతుంది. లైట్ వెయిటే, కొంచెం లిటిల్ బిట్ క్రష్ వచ్చిందండి. చాలా అసలు ఉండి లేనట్టు అట్లా అనిపిస్తుంది, అది ఫ్యాబ్రిక్లోనే అలా వచ్చింది. కలర్స్ అయితే మాత్రం అన్ని పేస్ట్ల కలర్స్ అండి, ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వర్క్ కూడా చాలా డిఫరెంట్గా, కాన్సెప్ట్ బాగుంది. ఫ్యాన్సీ శారీస్. అండ్ కలర్ చూడండి, ఇది చాక్లెట్ కలర్లో కొంచెం లైట్ లావెండర్ మిక్సింగ్ కలర్గా అనిపిస్తుంది. ఇంగ్లీష్ కలర్ అండి, చాలా బాగుంది, క్లాసీగా ఉంది. అండ్ దీనికి మొత్తం ఇట్లాగా ఎడ్జెస్ కట్ వర్క్ లాగా ఇచ్చేసి
2 లైన్స్ యాంటిక్ జరీతో కట్ వర్క్ ఇచ్చారు. అండ్ పైన మొత్తం థ్రెడ్ వర్క్ లాగా వచ్చినాయండి. ఈ థ్రెడ్ వర్క్ కూడా ఇట్లా కొంగల్ డిజైన్ వచ్చింది. అండ్ శారీ అంతా కూడా బుటీస్ లాగా ఒక కొంగలు ఇచ్చేసి కొంగనిచ్చి దాన్ని ఫ్లవర్ తోటి చుట్టూతా ఫ్లవర్ తోటి ఎంబ్రాయిడరింగ్ చేశారు. శారీ అంతా ఇలా వచ్చింది. అండ్ పైన కూడా సేమ్ కిందే బార్డర్ వచ్చింది, అదే బార్డర్ వచ్చింది. అండ్ పళ్ళు ఇలా రిచ్ పళ్ళు, సారీ మొత్తం అదే డిజైన్ కంటిన్యూషన్ ఇచ్చేసారు. అండ్ శారీ అయితే కనుక సారీ బ్లౌజ్ సేమ్ అండి. మిగతా అంతా ప్లెయిన్ ఇచ్చేసి ఓన్లీ హ్యాండ్స్ మాత్రం ఇలాగా బార్డర్, స్మాల్ బార్డర్ ఇచ్చేసి ఇట్లా వర్క్ ఇచ్చేసారు, కట్ వర్క్ ఇచ్చేసారు. బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే. అండ్ ఈ శారీ ప్రైస్ అయితే 4000 పడుతుందండి. 4000 పడుతుంది. కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, డీసెంట్గా అనిపించింది. అండ్ ఫ్లెక్సిబుల్ అండి, ఫ్యాబ్రిక్ ఫ్లెక్సిబుల్గా ఉంది మనకి. ఇది కూడా నేను చెప్పినట్టు టస్సర్ ఫీలింగ్లోనే ఉంటుందండి. క్రషింగ్ టస్సర్ అంటారు ఇవి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఇవైతే అసలు ట్రాన్స్పరెన్సీ లేదండి. సింగిల్ లేయర్ మీద పెట్టినాను, అసలు ట్రాన్స్పరెన్సీ అయితే అస్సలు లేదు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మొత్తం ఒక సింగిల్ వాష్ మాత్రమే డ్రై వాష్ ఫస్ట్ టైం, తర్వాత నుంచి హోమ్ వాష్ చేసుకోవచ్చండి. అండ్ హైట్ అయితే కనుక 48 దాకా ఉన్నట్టుందండి. మంచి హైట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, చూద్దాము. నెక్స్ట్ గ్రీన్ షేడ్ అండి. అన్ని డస్టీ కలర్సే, ఇంగ్లీష్ కలర్స్, చాలా క్లాసీగా ఉంది. ఈ వర్క్ కూడా చాలా బాగుందండి దీని మీద. అంటే ఒక 3-4 కలర్స్ తోటి థ్రెడ్ వర్క్ లాగా చేశారు. ఇది గ్రీన్ షేడేనండి, అంటే ఆలివ్ గ్రీన్ కూడా కాదు, లైట్ షేడ్ అంటే కొంచెం ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ తోటి ఉంది. దీని మీద కూడా వర్క్ బాగా ఎలివేట్ అవుతుందండి. సేమ్ వర్కే, సేమ్ క్రేమ్స్ డిజైనే, స్కాలప్ బోర్డర్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే స్మాల్ బార్డర్ ఇచ్చారండి, శారీలో ఉన్నంత బార్డర్ కాకుండా స్మాల్ బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్కి. ఇది కూడా చాలా క్లాసీగా ఉందండి. కలర్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించినాయండి. మనం ఎక్కువ డార్క్ కలర్స్ చూసాము, తర్వాత పేస్టల్ చూస్తాము. అవి రెండింటి తర్వాత డస్టీ కలర్స్, కానీ డస్టీ కలర్స్లో కూడా ఇవి చాలా క్లాసీగా ఉన్నాయి అనిపించింది. వెయిట్ కూడా వర్క్ ఉంది కాబట్టి వెయిట్ అనిపిస్తుంది అండి కొంచెం. అది కూడా ఐ థింక్ ఈ శారీ అయితే ఒక 350 గ్రామ్స్ ఉండొచ్చండి. 350 to 400 గ్రామ్స్ లోపే ఉంటుందండి. వర్క్ ఉంది కాబట్టి ఆ మాత్రమేనానండి. వర్క్ లేకపోతే అసలు చాలా లైట్ వెయిట్ శారీ ఇది. అండ్ ఈ కలర్ చూడండి, ఇది గోల్డ్ కలర్ అనొచ్చేమో, కొంచెం డస్టీ గోల్డ్ కలర్ అండి. గోల్డ్లో గ్లేజింగ్ లేకుండా డస్టీ గోల్డ్, ఎగ్జాక్ట్ కలర్ అంటే అదే చెప్పచ్చు. అండ్ దీనికి కూడా సేమ్ వర్కే వచ్చింది. ఇది కూడా క్లాసీగా ఉందండి కలర్ కాంబినేషన్. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి, ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే. సేమ్ ప్రైస్ అండి, 4000 పడుతుంది. ఇవన్నీ కొత్తగా వచ్చినాయండి ఇప్పుడే. అండ్ అప్పుడు బెనారస్ వెళ్ళి వచ్చిన పార్సిల్స్ వస్తూనే ఉన్నాయండి ఇప్పుడు కూడా. ఈ పార్సిల్ అయితే ఇవాళే ఓపెన్ చేసాము. అండ్ ఓపెన్ చేయగానే బిల్స్ పడంగానే ఇవి బాగా ట్రెండీగా అనిపించినాయి, సో అందుకని ముందు వీడియో తీస్తున్నాము. ఇది కూడా కొంచెం రస్ట్ కలర్, ఆనియన్ పింక్ కలర్స్ లాంటి డస్టీ కలరే, సేమ్ వర్కేనండి ఇది కూడా. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి. బ్లౌజ్ సేమ్ ప్రైస్ అండి, 4000 పడుతుంది. ఫ్యాన్సీ శారీస్ నార్మల్ వాష్, ట్రాన్స్పరెన్సీ లేదు అండ్ ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. వెయిట్ కూడా అంత లేనట్టే లెక్క అండి. వర్క్ ఉంది కాబట్టి ఈ మాత్రమైనా కానీ, లేకపోతే వర్క్ కూడా వెయిట్ కూడా లేనట్టే. అండ్ ఇది కూడా అంతేనండి, 48 ఇంచెస్ దాకా ఉంది. ఫ్యాబ్రిక్ ఇది కొంచెం మారిందండి. ఫ్యాబ్రిక్ ఇది ఎలా ఉందంటే సెమీ టస్సర్ లాగా ఉంది. టస్సర్లోనే మనం ప్యూర్ కాకుండా సెమీ టస్సర్లో అలా ఉందండి ఇది కూడా. అయితే ఫ్యాబ్రిక్ కొంచెం షైనీగా ఉంది, బాగుందండి ఫ్యాబ్రిక్, నార్మల్ వాషే. అండ్ ఇది కూడా ఇలా స్కాలప్ బార్డర్ ఇచ్చేసి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసింది. మంచి పీచిష్ పింక్, పైన కింద సేమ్ బార్డర్స్ వచ్చినాయి. అండ్ పళ్ళు ఇలా వచ్చింది. అండ్ సేమ్ ఇవాళ చూపించిన శారీస్లో అన్నీ అంతేనండి. ఇట్లాగా స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చేసి, సారీ
అన్ని బ్లౌజ్కి ఇలాగా మిగతా ప్లేన్ ఇచ్చేసి ఇట్లా హ్యాండ్స్ మాత్రం ఇట్లా బార్డర్ డిజైన్ ఇచ్చేసారు. హ్యాండ్స్ వరకు సెల్ఫ్ కలర్సే వచ్చినాయి, కాంట్రాస్ట్ కాకుండా. ఇది కూడా చాలా క్లాసీగా ఉందండి. ఇవన్నీ ప్యూర్ టసర్స్ మీద అట్లా చేసిన వర్క్స్ అండి. ఇవన్నీ ఒక 15,000 ఆ రేంజ్ శారీస్. యాక్చువల్ ప్యూర్ టసర్ మీద అయితే ఇవన్నీ సెల్ఫ్ సారీ సెమీ ఫ్యాబ్రిక్ మీద చేశారు కాబట్టి మనకి ఈ రేంజ్కి వస్తున్నాయండి. అండ్ సారీ ఈ శారీ ప్రైస్ కూడా సేమ్ ప్రైసేనండి, 4,000 పడుతుంది. ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అంతవరకు సెలవు, నమస్తే.